ఇది కూడా మన ఇంట్లో నోరరించే చికెన్ దమ్ బిర్యానీ. దాంతోపాటు బోటి అనమాట పక్కన. ఇలా కొంచెం ఫ్లాట్గా ఉన్నటువంటి స్పూన్తో ఉంటే మంచిగా వస్తుంది. ఒక ఇద్దరి గిన్నె ఎంత మందంగా ఉన్నా కానీ కొంచెం అడగంటుంది. ఓన్లీ అడుగు ప్లేస్ మాత్రమే అడగంటే మిగిలిన ప్లేస్ అంతా బాగా వస్తుంది. అన్ని సైడ్లు అలా తిప్పుతూ అంటే మంచిగా మసాలా అంతా పడుతుంది కరెక్ట్గా. ఇత్తడి గిన్నెలు అనమాట. ఇత్తడి లేదంటే స్టీల్ లేదంటే ఐరన్, ఈ మూడు ఇంగ్లీష్ 3 మాత్రమే వాడుతున్నాము. పార్ట్స్ ఒకటి తెచ్చుకోవాలి, చూడాలి, దొరకట్లేదు అసలు. ఒక 2-3 తెచ్చుకుందాంలే అనుకుంటున్నాను కుండలు. మన ఇంట్లో చేసుకుంటే మనకు నచ్చినట్టుగా మనకు నచ్చే కారం కానీ స్పైసెస్ చూసుకుంటూ వేసుకోవచ్చు. దాంతోపాటు మనకు ఏ పీసెస్ కావాలంటే ఆ పీసెస్ వేసుకోవచ్చు బిర్యానీలో. ఫైనల్గా అయిపోయి ఇలా ఒకసారి కలిపేసి నేను ఆల్రెడీ దమ్ అయిపోయినాక ఒక 10-15 నిమిషాలు కలుపుతున్నాను. సో చెక్ చేసుకుంటాను అనమాట ఉడికిందా లేదా అని. చెక్ చేసుకొని మూత పెట్టేసుకుంటాను. దీన్ని ఒక 5 మినిట్స్ ముందు కలిపేసి పెట్టేస్తాను. ఇదిగోండి, నేనైతే ఫస్ట్ టైం పెళ్ళైనాక ఇక్కడ చేయడము. మా మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే 2 సార్లు చేసిన ఈ యొక్క బోటి ఫ్రై. దీంట్లో ఉన్నటువంటి వాటర్ అంతా మగ్గిపోయిన తర్వాత మూత పెట్టేసుకోలేదంటే ఆ యొక్క ట్యూబ్స్ లాగా పేలుతాయి అన్నమాట. క్లీనింగ్కి చాలా టైం పడుతుంది. వేడి నీళ్ళు ఒక 5-6 సార్లు పోసి నీట్గా క్లీన్ చేసేసుకున్నాము. అప్పుడు వీడియో షూట్ చేద్దాం అనుకున్నా కానీ ఆల్రెడీ అవి చేసే టైంలో ఇంకా చాలా వేరే పనులలో బిజీగా ఉంది. ఇంకోండి, తర్వాత ఈరోజు మన ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ, తర్వాత వచ్చేసి మటన్ కర్రీ, తర్వాత వచ్చేసి రైతా. దీంట్లో సాల్ట్ వేయనాను. బోటి వేగుతూ ఉంది. దాంట్లోకి ఆనియన్, ఒక 2 ఆనియన్స్ పెద్దవి ఇలా స్లైస్ లాగా పెద్ద స్లైస్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవి వేగుతూ ఉన్నాయి చూడండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసేసుకొని ఇవి పేరుతూ ఉంటాయి, చెక్ చూసుకోవాలి. నేనైతే ఫస్ట్ టైం మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్ తీసుకొచ్చింది హాస్టల్లో ఎంఎస్సీలో ఉన్నప్పుడు, అప్పుడు తిన్నాను ఫస్ట్ టైం. సండే స్పెషల్ బోటి. ఎందుకంటే ఇవి సగం వేగిన తర్వాత మాత్రమే వేసుకోవాలన్నమాట. ముందే వేస్తే అవి మొత్తం మాడిపోయినట్టు అయిపోతాయి. దాంతోపాటు మటన్ కర్రీ, తర్వాత వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ. ఫ్రెండ్స్ ఇదిగోండి, ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా అయిపోయింది. అందుకని ఏం చేస్తుంటే
ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి కలుపుతూనే ఉన్నాయి. ఎందుకంటే చిప్పేటువంటి స్టేజ్కి వచ్చేసింది ఇది. ఇలా ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి మంచి కలుపుతూ ఉన్నాం అనుకోండి. ఒక 5 నిమిషాల నుండి 10 నిమిషాల్లో ఫ్రై అయ్యేలాగా కూడా అది ఫ్లేమ్ పెద్దగా పెట్టేస్తే ఇలా కలుపుతూ ఉంటే వచ్చేస్తుంది. మూత పెట్టేసి అంటే వస్తుందేమో అని చూస్తుంది. మూత పెట్టేసి అంటే కావట్లేదు, చిన్న మంట పైన పెట్టేస్తే. ఎందుకంటే మూత తీసేసి పెట్టించినామంటే అది చిట్టుతుంది. అదొక భయం మనకు స్టార్ట్ అయ్యింది చిట్టని. మనం కొంచెం కలపడం ఆపామంటే అది మంచి క్రిస్పీగా అయితే బాగుంటుంది. అందుకోసమని ఇంట్లో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు కారం కూడా వేసుకోవచ్చు. ఇంకొంచెం అయినాకే వేసాము, ఎందుకంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఇప్పుడు వేయట్లేదు. దాంట్లో మనము నేను బొబ్బర్లు వేసాను, శనగలు వేసుకోవచ్చు, చోళ శనగలు వేసుకోవచ్చు, పల్లీలు వేసుకోవచ్చు. కొంచెంసేపు నానబెట్టేసి వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా మనం గోరుతో గిచ్చితే ఓపెన్ అయ్యేలాగా ఉంటే సరిపోతుంది. 15 నిమిషాలు ఉంచాను, బాగా నానినాయి. ఇప్పుడు ఇలాగ మనకి ఇక్కడ తాలింపులో ఈ యొక్క ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోతాయి కదా, అవన్నీ వేసేసాను. మంచి క్రిస్పీగా అవుతాయి. అప్పుడు ఆయిల్ ఎక్కువైనా కొన్ని పైప్ షేప్లు ఉన్నాయి, కొన్ని నార్మల్ 2 షేప్స్ వస్తాయి. అవి పైప్స్ వస్తాయి, గొట్టాలు నార్మల్ 2 వస్తాయి. ఇప్పుడు ఇది స్టవ్ తగ్గించానా ఇక్కడ నుంచి. దీంట్లో ఇప్పుడు మనము ఉప్పు కారం వేసేస్తున్నాము. నేను వేసేటువంటి కారంలోనే ఉప్పు కూడా ఉంది కాబట్టి ఇంకా ఉప్పు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనం ఉప్పు వేసి 4 సార్లు కలుపుకున్నాం కదా, చూసుకొని కారం వేసుకున్నాము. ఉప్పు అయితే పట్టదు అనుకుంటున్నా. ఒకవేళ అంతా అయిపోయిన తర్వాత తక్కువ ఉందనుకుంటే వేసుకున్నాం. మనం ఎక్కువ కారం తింటాం కాబట్టి ఎక్కువ కారం వేసుకున్నాం. నాన్ వెజ్లో కొంచెం కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చప్పగా ఉంటే కొంచెం నీసు వాసన వస్తుంది. ఇప్పుడు ఫ్లేమ్ పెద్దగా పెట్టేసి అనేద్దాం. కొంచెం అల్లం చిట్చిడ్బి అనేద్దాం అంటది ఇది. కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసేద్దాము. ఫస్టే వేయలేదు అల్లం వెల్లిగడ్డ పేస్టు, ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా లాస్ట్లో వేసాను అనమాట. ఒక 50% కుక్ అయ్యింది, దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా పోయిన తర్వాత మాత్రమే వేసాను. ఫస్టే వేస్తే ఈ స్టేజ్ వరకు ఆనియన్స్ మొత్తం మాడిపోతాయి, పచ్చిమిరపకాయలు కూడా మాడిపోతాయి. అందుకని లాస్ట్ ఒక 50% ఉడికింది అన్నప్పుడు వేసుకోవాలి. ఇప్పుడు కారం వేసాను కదా, ఫ్లేమ్ కొంచెం తగ్గించుకున్నాను. ఒక 2 నిమిషాలు అనేసి సూపర్గా ఉంటుంది. వచ్చేది సైడ్ డిష్లో పెట్టుకుంటే ఒకసారి నానగలను చూడనుకో. ఫ్రెండ్స్ ఇదిగోండి బోటీని అయితే ఫైనల్గా ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాము. ఇంకా కొంచెం వేగాలి, అందుకనే మూత తీసేసాను. ఇంకా దీంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోయింది మ్యాక్సిమము. ఇది కొంచెం క్రిస్పీగా కావాలంటే మూత తీసేసామనుకోండి, క్రిస్పీగా అవుతుంది. ఇంకా పేలట్లేదు అనమాట. పేలడం అయిపోయిన తర్వాత మూత బంద్ చేసేసాను. బంద్ చేసిన మూత తీసేసిన. ఇదిగోండి ఇవి కూడా ఇంకొంచెం క్రిస్పీగా కావాలి. అప్పుడప్పుడు మనకి మంచి క్రిస్పీగా టేస్ట్ బాగుంటుంది. ఫైనల్గా అయితే మన బోటీని అయితే రెడీ అయిపోయింది. బోటీ విత్ బొబ్బర్లు ఒక 5-10 నిమిషాలు నానబెట్టిన అంతే. ఇవి మంచిగా చల్లారేటప్పటికి మంచి క్రిస్పీగా క్రంచీగా అవుతాయి. ఎందుకంటే ఈ యొక్క వేడికి మంచిగా మగ్గిపోతాయి. ఆల్రెడీ ఉడికింది, ఇంకా వేడి చల్లారేసరికి ఇంకా బాగుంటుంది. ఫ్యాన్ స్పీడ్ చాలా వేడిగా తింటే బాగుంటుంది అమ్మా. స్పైసీనే సరిపోయిందమ్మా, చెప్పకుండా. చిన్న ఫ్యాన్ స్పీడ్ తగ్గి అమ్మ, బిర్యానీ చల్లగా అవుతుంది. చిన్న ప్లేట్ పెట్టినా నీకు కొత్తిమీర రాలేదు. పైకి లేపాలి. తాలింపులు వేసుకుని మర్చిపోయాను నాన్న. పైన అట్లే ఉంటుంది, నాన్న తినరు కదా అందుకని. నచ్చిందా బుజ్జి? కాదు నాన్న, అసలు ఫోన్ బ్రైట్నెస్ కరెక్ట్